తూర్పు పడమరలాగా ఇన్నాళ్ళు దూరంగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు పాలు నీరులాగా కలిసిపోయారు. పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. పార్టీలో ఆధిపత్యం కోసం యుద్ధమే నడిచింది. కానీ చివరికి ఇద్దరు ఒకటైపోయారు. వారే ఈటెల రాజేందర్, బండి సంజయ్. ఇన్నాళ్ళు వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణాలేంటి? చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలవడానికి గల కారణమేంటి? ఢిల్లీ అధిష్టానం వీరికేమైనా ఆదేశాలు జారీ చేసిందా? వీరిద్దరి కలయికతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? చూద్దాం. తెలంగాణ బీజేపీలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నాయకుడైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి ఢిల్లీ బీజేపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. వీరి మధ్య నడుస్తోన్న వైర్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సీనియర్ నేత లక్ష్మణ్ సమక్షంలో హైదరాబాద్లో వీరిద్దరితో ఒక ప్రత్యేక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి సయోధ్య కుదిర్చారు. ఎట్టకేలకు వీరిద్దరూ చాలా కాలం తర్వాత కలవడంతో తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పార్టీని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. బండి సంజయ్కు అధ్యక్ష పదవి ఇవ్వకముందు పట్టణాలకే పరిమితమైన బీజేపీ ఆ తర్వాత గ్రామాలకు కూడా చేరింది. యువతలో కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది. బీజేపీ కార్యకర్తలకు కూడా బండి సంజయ్ దూకుడు స్వభావం నచ్చి చాలా యాక్టివ్గా పనిచేశారు. దీంతో అనతి కాలంలోనే ఆయన నాయకత్వంలో బీజేపీకి మైలేజ్ వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో ఎంతో సామాన్యుడిగా పేరొందిన నాయకుల్లో ఈటెల రాజేందర్ ఒకడు. దశాబ్ద కాలానికి పైగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన పలు కారణాలతో టీఆర్ఎస్ పార్టీని వీడి ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సమయంలోనే అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఆ సమయంలో బండి సంజయ్ తీరు నచ్చక పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఈటెల రాజేందర్ ఉన్నారని పలు కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ఈటెల రాజేందర్ చేరిక తర్వాత కరీంనగర్ రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఈటెల, బండి సంజయ్ల మధ్య గ్యాప్ పెరిగిందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది. కరీంనగర్ లోక్సభ పరిధిలోని వచ్చే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇరు నేతల అనుచరుల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూ ఉండేవి. పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచేది. దీంతో ఒకరిపైన ఒకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, విమర్శలు చేసుకునే స్థాయికి ఇద్దరి మధ్య వివాదం చేరింది. బండి సంజయ్ మొదటి నుంచి కూడా హిందుత్వ, అగ్రెసివ్ లైన్లో రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. కానీ అందుకు భిన్నంగా ఈటెల రాజేందర్ రాజకీయ శైలి ఉండడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఈటెల రాజేందర్ది ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన లౌకిక, బీసీ సామాజిక వర్గ సమీకరణాల శైలి. ఈ కారణంగానే ఇద్దరి మధ్య సమన్వయ లోపానికి దారితీశాయని పార్టీ వర్గాల నుంచి సమాచారం. రెండు 2024 ఎన్నికలకు ముందు బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ఈటెల రాజేందర్ ప్రయత్నాలు చేశారని టాక్ నడిచింది. కిషన్ రెడ్డి కూడా అందుకు సహకరించాడని వార్తలు వినిపించాయి. ఆ సమయంలో బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని బీజేపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. పార్టీని భుజాల మీద వేసుకొని జనాల్లోకి తీసుకెళ్లిన ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే ఎన్నికల్లో చాలా నష్టపోతామని ఢిల్లీ అధిష్టానానికి మరో వర్గం మొరపెట్టుకుంది. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్లలో 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రపంచనం నడుస్తోన్న దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం వారికి నిరాశ మిగులుతోంది. దీంతో 2029 ఎన్నికల్లో ఎలాగైనా దక్షిణాదిలో హవా కొనసాగించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకుగాను ఇప్పటి నుంచే వ్యూహాలను మొదలుపెట్టింది. అందులో
భాగంగానే తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రెస్టీజియస్గా తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఎదుర్కొని అధికారంలోకి రావాలంటే అగ్రనేతలు కలిసి పనిచేయడం తప్పనిసరి అని ఢిల్లీ పెద్దలు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా, ఈటెల రాజేందర్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి ఎంపీగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇద్దరికీ సముచిత స్థానం దక్కడంతో పంతాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. దీంతో ఇరు నేతలు దిగొచ్చి పార్టీ కోసం కష్టపడతామని ఢిల్లీ పెద్దలకు మాట ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఎంతో కాలంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న వివాదం ఇప్పుడు సద్దుమరగడంతో కార్యకర్తలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కలయికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీకి చాలా మైలేజ్ పెరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో పార్టీకి లాభం చేకూరి 2029 ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా సీట్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. మరి వీరిద్దరి కలయిక ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.